పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ నాదిర్ చేపట్టింది సైన్యం. కాశ్మీర్లో 48 గంటల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 6 ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కర్ ఎ తైబా ఉగ్రవాదుల కోసం వేట ఇంకా కొనసాగుతోంది. అవంతిపురా ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాదులు చనిపోయారు. ట్రాల్లో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. నిన్న షోపియాన్ ఎన్కౌంటర్లో 3 లష్కరే ఉగ్రవాదులు హతమైన విషయం మనకు తెలిసింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి సైన్యం ఇలా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్ర వేటని కొనసాగిస్తోంది. అవంతిపురాలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. డ్రోన్ కెమెరాలో ఆ ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా చిక్కాయి. ఎన్కౌంటర్లో హతమైన అమీర్ అనే ఉగ్రవాది వీడియో కాల్ కెమెరాకు చిక్కింది. అమీర్ని లొంగిపోవాలని అతని తల్లి విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా ఉపజిల్లా అవంతిపురాలోని ట్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్డినెన్స్ సర్చ్ నిర్వహిస్తున్న టైంలో ఉగ్రవాదుల కదలికల్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ముఠాకి చెందిన 3 ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు ప్రకటించారు. మృతులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్ పాథర్ కెల్లార్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కర్ ఎ తైబాకి చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు వీళ్లు పాల్పడినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. ట్రాల్లో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందుకే భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. మా ప్రతినిధి గోపీకృష్ణ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, సో ఆపరేషన్ నాదిర్ లో భాగంగా ఉగ్రవాదుల వేట కొనసాగుతున్న విషయం మనం చూస్తున్నాం. సో ఈ ఆపరేషన్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా? ఎస్, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా దక్షిణ కాశ్మీర్లో ఎక్కడైతే పహల్గామ్, పుల్వామా జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ముమ్మరంగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దక్షిణ కాశ్మీర్ అడవుల్లో ముఖ్యంగా ఏ ఒక్క చిన్న కదలిక కనిపించినా సరే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ పోలీస్ టీమ్, అలాగే ఇటు ఆర్మీ, ఇటు కేంద్ర బలగాలు ఒక స్పెషల్ ఆపరేషన్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఈ ఉగ్రవాదుల భరతం పడుతున్నారు. అందులో భాగంగానే 48 గంటల్లో 6 ఉగ్రవాదుల్ని జైషే మహమ్మద్, లష్కర్ ఎ తైబాకి సంబంధించి, ఇటు హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించి మొత్తం ఇటు భద్రతా బలగాల టాప్ లిస్టులో 14 మంది టెర్రరిస్టులు ఉంటే అందులో ఈ 48 గంటల్లోనే 6 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టడం జరిగింది. గత మంగళవారం ఆపరేషన్ కెల్లర్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆపరేషన్ నాడార్, ఆ ప్రాంతాల పేర్లు ఇవి. సో ఆ ప్రాంతాల మీదే ఆపరేషన్ పేరు మీద ఆపరేషన్ చేపడుతూ అక్కడున్న ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నారు. అయితే ఈరోజు చనిపోయిన 3 ఉగ్రవాదులు కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, స్థానిక ఉగ్రవాదులు. వీరంతా కూడా కశ్మీరీలు, ముఖ్యంగా ఆ ప్రాంతానికి పుల్వామా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళని లొంగిపోవాలని చెప్పి కోరినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ కూడా, వీడియో కాల్ కూడా ఒకటి బయటకు రావడం జరిగింది. ఇటు అమీర్ నజీర్ యొక్క కుటుంబం సభ్యులు వారి తల్లి లొంగిపోవాలి అని చెప్పి అతను అడుగుతుంటే భద్రతా దళాలు వస్తే రానియండి, నేను చూసుకుంటాననుకుంటూ ఇటు భద్రతా దళాలని హెచ్చరించే విధంగా ఆయన వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. సో స్థానిక టెర్రరిస్టులని, ముఖ్యంగా పాకిస్తానీ టెర్రరిస్టులు అయితే ముఖ్యంగా వాళ్ళు ఎదురు కాల్పులు జరుగుతున్నప్పుడు భద్రతా దళాల కాల్పుల్లో చనిపోతున్న పరిస్థితి. సో స్థానిక టెర్రరిస్టులను పట్టుకొని ఉగ్రమూలాల్ని పూర్తి స్థాయిలో పెకలించే దిశగా లొంగిపోవాలని చెప్పి కోరుతున్నప్పటికీ వారు మాత్రం సస్యమిరా అనడంతో ఇటు భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో చనిపోతున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు చనిపోయిన వాళ్ళు ఆసిఫ్ అహ్మద్ భట్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి పనిచేస్తున్నారు. అలాగే అమీర్ నజీర్ వానీ, అలాగే యావర్ అహ్మద్ భట్, ఈ 3 కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. అలాగే మొన్న మంగళవారం ముఖ్యంగా లష్కర్ ఎ తైబాకి సంబంధించి షాహిద్ కుటాయ్, అలాగే అద్నాన్ షఫీ, అలాగే హసన్ అహ్మద్, ఈ 3 కూడా చనిపోయిన పరిస్థితి. సో వరుసగా ముఖ్యంగా ముమ్మరంగా అక్కడ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. మరో 8 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సో వారి కోసం కూడా ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటు పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే ఉగ్రవాదులు పాల్పంచుకున్నారో వాళ్ళ స్కెచెస్, అలాగే పోస్టర్స్ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అంటించడం జరిగింది. వాళ్ళు బోర్డర్ దాటి వెళ్లకుండా ముమ్మరంగా ముఖ్యంగా డ్రోన్లతో కూడా ఇప్పుడు ఈరోజు జరిపిన ఆపరేషన్లో డ్రోన్లో ఎక్కడ వెక్కి ఉన్నారు ఉగ్రవాదులు డ్రోన్ కెమెరా ద్వారా చూసి వాళ్ళని ఏరివేసిన పరిస్థితి ఉంది. సో ముమ్మరంగా మిగతా ఉగ్రవాదుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసింది భద్రతా బలగాలు. థ్యాంక్ యూ గోపి.